అందరికీ నమస్కారం. 9వ రోజు పత్రిజీ సమాధానాల్లో ఈ ప్రశ్న చూద్దాము. మన అంతరంలోనూ బాహ్యంలోనూ సంతృప్తిగా ఉండటానికి అవసరమైనవి ఏంటి? సవివరంగా తెలియచేయండి. అంతర్మౌనం, బాహ్య అంగీకారం అన్నవి అత్యంత ఆవశ్యకం. మీ లోపల నుంచి నిశ్శబ్దంగా ఉంటూ చుట్టూ ఉన్న వాటిని యథాతథంగా అంగీకరించాలి. దేన్ని తిరస్కరించకుండా ఉండాలి. జీవిత అనుభవాలు, పరిస్థితులు అన్నిటినీ ప్రశాంతంగా ఎదుర్కోవాలి. అంతరంలో శాంతి నిండుగా ఉండాలి. ఉదాహరణకు ట్రాఫిక్ను తీసుకుందాం. ఎక్కడికైనా కారులో ప్రయాణిస్తున్నప్పుడు ట్రాఫిక్ జామ్ అవటం వల్ల ముందుకు కదలలేని పరిస్థితి ఏర్పడితే మీరేం చేస్తారు? ఆ పరిస్థితిని ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించాలి. మీరు ఆఫీస్కి ఆలస్యంగా వెళ్తారు, కానీ మీ అంతరంలో అలజడి, ఆదుర్ద కలగకూడదు. మరో గంట తర్వాత మీరు ఆఫీస్కి చేరుకోవచ్చు. మీరేం చేసినా ఫలితం ఉండదు. ట్రాఫిక్లో ఇరుక్కుపోయారు. దానికి మీరు చేయగలిగింది ఏమీ లేదు. కనుక అంతరంలో ప్రశాంతంగా ఉండి బాహ్య పరిస్థితులను అంగీకరించాలి. మరో ఉదాహరణ, మీరు ఎయిర్పోర్ట్లో ఉన్నారు. మీ ఫ్లైట్ క్యాన్సిల్ అయిందని తెలిసింది. అప్పుడు మీరేం చేస్తారు? ఆ తర్వాత ఫ్లైట్ కోసం వేచి ఉండాలి. ఆ పరిస్థితిని అంగీకరిస్తూ అక్కడ ప్రశాంతంగా ఉండాలి. రాబోయే విమానం కోసం ఎదురు చూడటం తప్పించి మీరు చేయగలిగేది ఏమీ లేదు. అందుకని హాయిగా ప్రశాంతంగా మరో ఫ్లైట్ కోసం ఎదురు చూడండి. ఆ విధంగా అంతర్శాంతిని, బాహ్య అంగీకారాన్ని సాధించాలి. అంతర్ప్రబోధం అంటే ఏంటి? అందరికన్నా ఉత్తమ గురువే సహజావబోధ లేదా అంతర ప్రబోధం. మీ అంతర్వాణియే అంతర్ప్రబోధం అంటారు. బాహ్య బోధ ఉంటుంది, ఇతర బోధ కూడా ఉంటుంది. ధ్యానం చేస్తున్నప్పుడు మీరు ఆలకించేదాన్ని అంతరావబోధ అంటారు. ధ్యానం చేయకపోతే దాన్ని ఆలకించలేరు. నా ఆజ్ఞాచక్ర స్థానంలో అదే పనిగా కొట్టుకుంటోంది. రోజంతా కూడా అదే విధమైన ప్రకంపనను అనుభూతి చెందుతున్నాను. ఎందుకో తెలియదు. దీని అర్థమేంటో మీరు తెలుపండి. రోజంతా కొట్టుకుంటే కొట్టుకొనివ్వండి. దాంతో మీకేం సంబంధం? దానికి స్వేచ్ఛ ఉంది. ప్రతి ఒక్కరికి స్వ ప్లస్ ఇచ్ఛ స్వేచ్ఛ ఉంటుంది. అలాగే ఆజ్ఞాచక్రానికి కూడా స్వేచ్ఛ ఉంటుంది. దాని మానాన్న దాన్ని వదిలేయండి. పత్రి సార్, దీనికి మీరు ఆన్సర్ ఇచ్చి ఉంటే బాగుండేది. ఎందుకంటే నాకు కూడా కొత్తల్లో ఈ అనుభవము చాలా రోజులు ఉండేది. బట్ నాకు ఆన్సర్ తెలీదు, ఎవరూ చెప్పలేకపోయారు. నా దృష్టిలో పత్రి సరే కరెక్ట్గా చెప్పగలరు అని అనిపిస్తుంది. ఇలాగా ఆన్సర్ చెప్తే ఎలా సార్? ఓకే అండి. మరొక ప్రశ్న, ఎవరైనా మిమ్మల్ని ఎందుకు అనే ప్రశ్న అడిగినప్పుడు ఎందుకు కాదు, ఎందుకు వద్దు అని ఎదురు ప్రశ్నిస్తారు. ఎందుకు అనే ప్రశ్నకు ఎప్పుడైనా సమాధానం ఒక్కటే, అదే ఎందుకు కాకూడదు. మనుషులంతా ఎందుకు అని అడుగుతుంటారు. ప్రకృతి ఎందుకు కాదు అంటుంది. ప్రకృతి మనల్ని సాహసాలు చేయడానికి ప్రేరేపిస్తూ ఎందుకు కాదు అంటుంది. తెలిసిన దాని నుంచి తెలియదాని వైపుకి మార్గదర్శకం చేస్తుంది ప్రకృతి. అందుకే మానవుడు సందేహిస్తూ ఎందుకు 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 అని కలవరపడుతుంటాడు. ప్రకృతి మాత్రం మరణం ఎందుకు వద్దు, జ్ఞానోదయం ఎందుకు వద్దు, ప్రకృతి ఎందుకు వద్దు, శరణాగతి ఎందుకు వద్దు అని కనువిప్పు కలిగించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఒక పండును నోట్లో పెట్టుకోనంత వరకు దాని రుచి మనకు తెలియదు. అదేవిధంగా ప్రతి సందర్భాన్ని మనం ఎదుర్కొన్నంత వరకు మనకు అనుభవం రాదు, అర్థం కాదు. ప్రతి సందర్భాన్ని అనుభవించాలి, ఆస్వాదించాలి. అవిభిన్నమైన అనుభవాలు ఎదురైనప్పుడల్లా ఎందుకు అని అడుగుతూనే ఉంటాం. మరి దానికి సమాధానం ఎందుకు కాదు కాక వేరేది కాదు. ఈ కాన్సెప్ట్ మనకు ప్రకృతిని అనుసరించండి, ప్రకృతికి శరణాగతి చెందండి అని తెలుపుతుంది. మన జీవితాలను మనమే రూపకల్పన చేసుకుంటామా? యేసు ప్రభువుకు సిలువ వేస్తుంటే ఎందుకు వేస్తున్నారు అని నేను అడగలేదు. ఇలాంటిది సంభవిస్తుంది అని ఆయనకు తెలుసు. ఎందుకంటే ఆయన భూమి మీదకు వచ్చే ముందు స్వయంగా ఇలా రూపకల్పన చేసుకొని వచ్చారు. మనమంతా కూడా మన కోసం ఎలా రూపకల్పన చేసుకుంటామో అవే అనుభవాలను ఎదుర్కొంటాం. అంతకు మించి ఏది రాదు. బుద్ధ భగవానుడు తన జీవితాన్ని స్వయంగా రూపకల్పన చేసుకున్నారు.
మరి ఈ పత్రిజీ కూడా తన జీవితాన్ని తానే రచించుకుని వచ్చారు. మన సొంత ప్రణాళికను మనమే ఎలా ఆరోపిస్తాం? అలా చేయటం ఎంత మూర్ఖత్వం. ఓకే పత్రి సార్, ఆధ్యాత్మికతలో అత్యంత ప్రాముఖ్యమైనది ఏంటి? ఆధ్యాత్మికత అంటే మన జీవితాలను మనమే స్వయంగా రచించుకుని వచ్చామనే జ్ఞానాన్ని అర్థం చేసుకోవటమే. ఇది అత్యంత ప్రాముఖ్యమైనది కనుక ఎవరి పట్ల, భగవంతుని పట్ల, ప్రకృతి పట్ల, సమాజం పట్ల, తల్లిదండ్రుల పట్ల, పిల్లల పట్ల ఎలాంటి ఫిర్యాదులు, నిందారోపణలు చేయకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి కంప్లైంట్ ఉండకూడదు. ఎందుకంటే ఇదంతా మన సొంత ప్రణాళిక కనుక. మన డిజైన్ను మనం ఎలా అంగీకరించాలి? మనము పుట్టక మునిపే స్వయంగా మన డిజైన్ని మనమే తయారు చేసుకున్నామని అర్థం చేసుకున్నప్పుడు మన జీవితాన్ని ఉన్నట్లుగా అంగీకరిస్తాం. లేదంటే మన జీవితంతో పోరాడుతుంటాం, పదే పదే ప్రశ్నిస్తుంటాం, నాకే ఎందుకు ఇలా కొనసాగుతాయి? మధ్య మార్గం అంటే ఏమిటి? ప్రతి ఒక్కదాన్ని కలుపుకుపోవటమే మధ్య మార్గం. మధ్య మార్గంలో ఉన్నప్పుడు మీరు అన్నిటినీ చేస్తారు, వేటిని వదిలిపెట్టరు. మీ దైనందిన కార్యకలాపాల్లో అన్నిటినీ సాధారణంగా చేర్చుకుంటారు. ఇదే మధ్య మార్గం. మధ్య మార్గంలో ఉన్నప్పుడు మీ భౌతిక జీవితం కోసం ఆధ్యాత్మిక సాధనను త్యాగం చేయరు, లేదా ఆధ్యాత్మిక సాధన కోసం ప్రాపంచిక జీవితాన్ని పణంగా పెట్టరు. జీవితంలోని అన్ని కోణాలు చక్కని సంతులనంలో ఉండే మార్గం కనుగొంటారు. బుద్ధుడు తన ప్రయాణంలో ఏం కనుగొన్నారు? ఈ ప్రపంచమంతా దుఃఖం, దురాశతో నిండి ఉందని బుద్ధుడు కనుగొన్నాడు. మిగతా వాళ్ళంతా చూడలేంది బుద్ధుడు చూశాడు. వాళ్ళెవరూ దురాశను చూడలేకపోయారు. వాళ్ళంతా దురాశ అవసరమని అనుకున్నారు. దుఃఖానికి కారణమేంటి? మనుషులందరూ దురాశతో ఉన్నారు. సమాజమంతా దురాశతో నిండి ఉంది. అందరూ దురాశతో నిండి ఉన్న ప్రపంచంలో పుట్టి పెరుగుతున్నారే కానీ జ్ఞానోదయం ప్రపంచంలో కాదు. ఈ పరిమితుల వల్ల ప్రపంచం అంతా కూడా దురాశపరులే అవుతారు. దుఃఖానికి మూలం తృష్ణ అన్నారు బుద్ధుడు. మరి తృష్ణ అంటే దురాశ. దుఃఖానికి మూల కారణం ఏంటి? దుఃఖానికి మూల కారణం దురాశ. దురాశ అన్నది చాలా సూక్ష్మమైన అంశం. దుఃఖం బాహ్య ప్రపంచంలో ఉంటే దురాశ అంతర్ప్రపంచంలో ఉంది. అంతర్ప్రపంచమే బాహ్య ప్రపంచాన్ని సృష్టిస్తుంది. ఒకవేళ దురాశ అన్నదే లేకపోతే దుఃఖం అన్నదే ఉండదు. ఆశకు దురాశకు మధ్య ఉన్న తేడా ఏంటి? ఆశ, దురాశ అన్నవి రెండు వేరువేరు. మనిషి యొక్క అవసరాలన్నీ ఎప్పుడు తప్పనిసరిగా తీరాలి, తీరుతాయి కూడా. అయితే దురాశ మాత్రం ఎప్పటికీ తీరదు. అత్యాశకు అంతులేదు. ఒకరి దురాశ మరొకరి అవసరాలకు విరుద్ధంగా ఉన్నప్పుడు, లేదా మరొకరి దురాశకు విరుద్ధంగా ఉన్నప్పుడు అది సంఘర్షణకు, యుద్ధానికి దారితీస్తుంది. దురాశ అంతటా ఎందుకు ఉంది? యజమానికి మరియు ఉద్యోగులకు మధ్య పరస్పర దురాశ, పనిచేసే చోట కార్యనిర్వాహకులకు, సిబ్బందికి మధ్య పరస్పర దురాశ ఉన్నట్లుగానే ప్రతి వాళ్ళల్లోనూ దురాశ ఉంది, అంతటా నిండి ఉంది. ఇది పనిచేసే చోటు మాత్రమే కాకుండా కుటుంబంలోనూ, ప్రభుత్వంలోనూ, అంతర్జాతీయ స్థాయి సంస్థల్లోనూ దురాశ ఉంది. ప్రాథమిక స్థాయిలో దురాశను ఆధ్యాత్మికత చక్కగా పరిష్కరిస్తుంది. దురాశ నుంచి అందరూ బయటపడాలి. దురాశ ఎక్కడి నుంచి పుట్టుకొస్తుంది? ధ్యానం తెలియపోవటం వల్ల దురాశ ఉంది. ఒక మొక్కను బీడు భూమిలో నాటితే అంతంత మాత్రంగానే ఎదుగుతుంది. అదే మాగాణి నేలలో నాటితే ఏపుగా పెరుగుతుంది. మన చుట్టూ ఉన్న పరిసరాలన్నీ కూడా దురాశ పరులతోనే నిండి ఉన్నాయి. కనుక మనం వాళ్ళందరికీ ధ్యానం నేర్పించాలి, ఆత్మజ్ఞానం బోధించాలి. అప్పుడే వాళ్ళు మారుతారు. సర్దుకుపోవటం వేరు, రాజీ పడటం వేరు. మనం మన నియమాలతో రాజీ పడం. అధ్వాన్న పరిస్థితుల్లో మధ్య కూడా సర్దుకుంటూ వస్తాము. దురాశను అధిగమించటం ఎలా? ధ్యానం తెలియకపోవటం వల్ల దురాశ వస్తుంది. క్రమం తప్పని ధ్యాన సాధన వల్ల దురాశ తొలగిపోతుంది. మరి అందుకోసమే మనం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ను
స్థాపించటం జరిగింది. తద్వారా ప్రతి ఒక్కరికి ధ్యానాన్ని నేర్పించి దురాశను పోగొట్టుకోవటానికి మనమంతా మానవాళికి సహాయపడతాం. మన దురాశను ఎలా నియంత్రించుకోవాలి? దురాశాపరులే ప్రతి ఒక్కరి దుఃఖానికి మూల కారణం. మన యొక్క అవసరాలకు స్పందించాలే కానీ దురాశతో వెంపర్లాడకూడదు. ఎవరిని వాళ్ళే నియంత్రించుకోవాలి. మీ నుంచి ఇతరుల నుంచి మీకు ఎంత కావాలి అనే దానిపై మీకు ఖచ్చితమైన అవగాహన ఉండాలి. దురాశ మనిషిని ఏ విధంగా మారుస్తుంది? దురాశ మనిషిని పిచ్చివాణ్ణి చేస్తుంది. కాబట్టి ఇతరుల సమైక్యతను దెబ్బతీసేలా ప్రవర్తిస్తారు. ఎందుకంటే దురాశపరుడికి తన యొక్క ఇతరుల యొక్క సమగ్రతపై సందేహం ఉంటుంది కనుక. ఒక దురాశపరుడు ఇతరులను అర్థం చేసుకోవటానికి మనం ఏ విధంగా తోడ్పడవచ్చు? యజమాని తమ క్రింద పనిచేసే ఉద్యోగుల సమగ్రతను శంకిస్తాడు. మరి ఉద్యోగులంతా తమ యజమాని యొక్క సమగ్రతను శంకిస్తూ ఉంటారు. ఈ విధమైన పరస్పర దురవగాహన దురాశాపరులందరి మధ్య సహజంగా ఉంటుంది. ఒకవేళ ఏ ఇద్దరిలోనైనా ఒకళ్ళు దురాశాపరులు, మరొకళ్ళు దురాశ స్వభావం కలవాళ్ళైనట్లయితే వాళ్ళు సులువుగా ఎదుటి వాళ్ళని అర్థం చేసుకొని సర్దుకుపోతారు. అయితే ఆ దురాశాపరుడికి మాత్రం ఇదంతా ససేమిరా అర్థం కాదు. కరుణ అంటే ఏమిటి? దురాశ రాహిత్యం నుంచి, ఉదారత నుంచి కరుణ వస్తుంది. దురాశ నుంచి క్రూరత్వం వస్తుంది. మరణానంతర జీవితం అంత కీలకమైందంటారా? మీ ఆత్మ ప్రణాళిక ఏమిటి? మీరెందుకు పుట్టారు? మీరేం చేయాలని వచ్చారు? మరణం అంటే ఏమిటి? మొదలైన విషయాలన్నీ తెలుసుకోవటానికి ధ్యానం మీకు సహకరిస్తుంది. మరణానంతరం కూడా జీవితం ఉంటుంది అని మీకు తెలుసు కనుక ధ్యానులు మరణానంతర జీవితం కోసం కూడా సంసిద్ధంగా ఉంటారు. ధ్యానం చేయని వాళ్ళు ఎప్పుడు జీవితం గురించి, మరణం గురించి భయపడుతూనే ఉంటారు. ధ్యానుల శ్రద్ధ ఎక్కువగా మరణానంతర జీవితంపైనే ఉంటుంది. వాళ్ళకి జీవితంలో కోల్పోయిన వాటి పట్ల చింత ఉండదు. ఒకవేళ మీకు మరణానంతర జీవితం పట్ల బెంగ లేకపోతే వర్తమానం జీవితం గురించి చింతిస్తూ ఉంటారు. దురాశాపరులే కొనసాగుతారు. ధ్యానం చేయలేరు. ఎంతటి సజ్జనులు అయినా అత్యాశ, క్రూరత్వం మచ్చుకైనా ఉంటాయి. మరి వాటిని తొలగించుకోవాలంటే ధ్యానమే శరణ్యం. ఒక సాధకుడికి రోజువారీ కార్యక్రమాలు ఏ విధంగా ఉండాలి? ప్రతి సాధకుడు తప్పనిసరిగా వీలైనంత ఎక్కువసేపు ధ్యాన సాధన చేయాలి. ప్రతి సాధకుడు తప్పనిసరిగా వీలైనన్ని ఆధ్యాత్మిక గ్రంథాలను అధ్యయనం చేయాలి. ప్రతి సాధకుడు తప్పనిసరిగా ఇతరుల అనుభవాలను వినాలి. ప్రతి సాధకుడు తప్పనిసరిగా మౌనంగా ఉండటం అలవాటు చేసుకోవాలి. ప్రతి సాధకుడు తప్పనిసరిగా ధ్యానాన్ని ఇతరులకు బోధించాలి. ప్రతి సాధకుడు తప్పనిసరిగా శాకాహారి కావాలి. మన జీవితంలో ఆదర్శ సూత్రాలు అవసరమా? మన జీవితంలో ఆదర్శ సూత్రాలు పాటించవలసిన ఆవశ్యకత ఉంది కనుక PSSM వాటిని స్పష్టంగా రూపొందించింది. మొట్టమొదటి ప్రధాన సూత్రమే ధ్యానం. అంటే మనసుకు ప్రశిక్షణ ఇవ్వటం. ప్రతిరోజు నిర్దిష్ట సమయాన్ని మనసుకు శిక్షణ ఇవ్వటానికి అంకితం చేయాలి. మీరు క్రమం తప్పకుండా జిమ్కి వెళ్ళి శరీరానికి వ్యాయామం అలవాటు చేసినట్లే ధ్యాన కేంద్రానికి వెళ్ళి మనసుకు కూడా చక్కని శిక్షణ ఇవ్వాలి. మరి ప్రపంచవ్యాప్తంగా పిరమిడ్ నిర్మాణాలు ఎందుకు జరిగాయి? ఎంతోమంది వాటికి క్రమం తప్పకుండా ఎందుకు వెళ్తున్నారు? తమ మనసును నియంత్రించుకోవటానికి. నిశ్శబ్దంగా కూర్చొని గంటల తరబడి శ్వాస మీద ధ్యాసను సాధన చేసి అద్భుతంగా జీవిస్తున్నారు. కోరికలు మంచివా చెడ్డవా? కోరికలు ఉండటం ఎంతో ముఖ్యం. మితిమీరిన కోరికలు ఉండటమే అన్ని సమస్యలకు హేతువు. ఒక జంతువుని పట్టి హింసించి చంపి తినటం అనేది ఒక చెడ్డ కోరిక. ఎందుకంటే మీరు దానికి హాని కలిగిస్తున్నారు. అలా కాకుండా అదివరకే దానంతట అదిగా చనిపోయిన ఒక జంతువుని తింటే అది వేరే సంగతి. ఎందుకంటే మీరు స్వయంగా దాని ప్రాణాలను హరించడం లేదు కనుక. నోరు లేని మూగజీవుల్ని చంపి పొట్టను పెట్టుకోవటం ఎందుకు?
అంతగా తినాలనిపిస్తే చనిపోయిన జంతువులను వెతికి పట్టుకొని తింటే కనీసం మీ వల్ల ఎవరికి హాని కలగదు. దానికి బదులుగా సజీవమైన ప్రాణిని పట్టి హింసించి చంపి తింటే మీ నీచమైన కోరిక దురాశ తీరుతుందేమో, కానీ అది మీకు ఏమాత్రం శ్రేయస్ని ఎట్టి పరిస్థితిలోనూ కలిగించదు. పెరుగుట విరుగుట కొరకే అనే వ్యాఖ్యలో అంతరార్థం ఏంటి? ఎందుకు అలా అవుతుంది? ఆధ్యాత్మికత అంటే శాశ్వతమైన అనంతమైన స్థితి నుంచి ఆలోచించటం అని అర్థం. మరోపక్క భౌతికత అంటే తాత్కాలికమైన స్థితి నుంచి ఆలోచించటం. అందుకని మీ దృష్టికోణాన్ని అశాశ్వతమైన పరిమితమైన స్థితి నుంచి శాశ్వతమైన అనంతమైన స్థితికి మార్చుకోవాలి. మౌనం యొక్క ప్రాముఖ్యత ఏమిటి? మాట రచితం, మౌనం బంగారం అని మనందరికీ తెలిసిందే కదా. ఎవరైనా ఒక గురువు యొక్క సూక్ష్మ శరీరాన్ని ఆహ్వానించి మనం వాళ్ళతో సంభాషించగలమా? శిష్యుడు సిద్ధంగా ఉన్నప్పుడు గురువు ప్రత్యక్షమవుతారు. ధ్యానం ద్వారా మాత్రమే గురువు నుంచి స్వీకరించడానికి మీరు సంసిద్ధమవుతారు. కర్మ అంటే ఏమిటి? నేను దైవాన్ని లేదా ఆత్మస్వరూపాన్ని అని నాకు ఎలా తెలుస్తుంది? ఆత్మ సాక్షాత్కారం పొందటానికి నేనేం చెయ్యాలి? కర్మ గురించి తెలుసుకోవటానికి ధ్యానం చేయాలి. ఆత్మ గురించి తెలుసుకోవటానికి ధ్యానం చేయాలి. ఆత్మ సాక్షాత్కారం పొందటానికి మార్గాన్ని కనుక్కోవటానికి ధ్యానం చేయాలి. జ్ఞానోదయం లేదా దివ్య జ్ఞాన ప్రకాశం పొందటం ఎలా? జ్ఞానోదయాన్ని పొందటం అనేది కష్టసాధ్యమైనది. సహనంగా శాంతంగా ఉంటూ ప్రతి ఒక్క సాధనా పద్ధతిని ప్రయత్నించాలి. గౌతమ బుద్ధుడు 500 మంది గురువుల దగ్గరికి వెళ్ళి ఒకదాని వెంట మరొక సాధనను అవలంబించి చివరాఖరికి తన సొంత సాధనా విధానాన్ని కనుగొన్నారు. దగ్గరి దారులంటూ ఏవీ ఉండవు. బుద్ధుడిని అనుసరించండి, బుద్ధుడు అవ్వండి. ఇక్కడ ఒకటి గమనించుదామండి. దగ్గరి దారులంటూ ఏమీ ఉండవు మాస్టర్స్. ఇది ప్రతి ఒక్కళ్ళం తెలుసుకోవాలి. ఏవో దగ్గర దారుల్లో ఏవో అయిపోతుంది, హీలింగ్స్ అంటూ ఏయో గందరగోళాల వెంట పరిగెడుతున్నారు. ఆ గందరగోళాలు బాగానే ఉంటున్నాయి చేసినంతసేపు. అయిపోగానే శరీరంలో గందరగోళం ఏర్పడి నాబోటాళ్ళని వెతుక్కుంటూ పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఏం చెప్పాలప్పుడు? అత్యాశ. ఇప్పుడు పత్రిజీ చెప్పినట్టుగా ఏదో దగ్గర దారిలో ఏదో పొందేద్దామో, ఈ పేరాశలే లేనిపోని దురాశలే ఈ శరీరాన్ని నానా భ్రష్టు పట్టించేసుకుంటున్నారు. సో మాస్టర్స్, చక్కగా హాయిగా ప్రశాంతంగా కేవలం శ్వాస మీద ధ్యాస పెడుతూ ఏ ఆల్టర్నేట్స్కి వెళ్లకుండా మనకేం కావాలో మనం అందుకోవటమే సరి అయిన సక్రమమైన పద్ధతి. ఏమంటారు మరి? మళ్ళీ రేపటి రోజున మరింత జ్ఞానాన్ని పంచుకుందామా? థ్యాంక్ యూ వెరీ మచ్.